ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు గమనించారనుకోండి, ఏ ఒక విషయం, ఏ ఒక దృశ్యం మీకు కనిపిస్తే దాన్ని ఎలా సెన్సేషనలైజ్ చేయాలి, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్లో భారీ వర్షాలు, ఈ టైంలో ఇంతంత వర్షాలు ఏంటి? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్. అలాగే మీకు రెడ్ రెయిన్, బ్లడ్ రెయిన్, రక్తము మీకు వర్షముగా పారుతుంది. మీకు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు, ఫోటోలు చూడండి, రక్తాన్ని మీరు ఇలా పారడము చూసారా? బ్లడ్ రెయిన్ అనేది కురుస్తుంది ఇరాన్లో. సో ఇమీడియట్గా మనకు వచ్చే డౌట్, ఆ ఫొటోస్, ఆ వీడియోస్ చూసామనుకోండి, ముందు నమ్మము. ఎందుకంటే రక్తము ఏరై పారుతుందా? సముద్రము రక్తము రంగులో ఎలా ఉంటుంది మనకు అర్థం కాదు. సో తర్వాత డెప్త్గా వెళ్ళాము అనుకోండి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. నెటిజన్స్ వైపు చూసారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఇది అరిష్టము, సైతాన్ రాబోతున్నాడు కాబట్టి మీకు నీరు రక్తముగా మారింది. అలాగే మీకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధము, అమెరికా వాడు పదే పదే ఇరాన్ని బెదిరించడం, నేను నీపై యుద్ధము చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టము, మీరు అణు అస్త్రాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి టోటల్గా మీ సైట్స్ని అంతా కూడా ధ్వంసము చేయబోతున్నాము. ఇది అమెరికా హెచ్చరిక. కాబట్టి ఒకవేళ అమెరికా ఇరాన్తో యుద్ధము చేస్తే రక్తము ఇలాగా నీరులాగా ప్రవహించబోతుంది. సో దానికి ఇది ఒక సంకేతము. ఇలాంటి విషయాలు మరి సైన్స్ చూడాలి కదండి. శాస్త్రము అనేది మనకు చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇరాన్లో మీకు ఈ రెడ్ రెయిన్ ఏంటి, బ్లడ్ రెయిన్ ఏమిటి? యువకులు చాలామంది చూస్తూ ఉంటారు. ఈ వీడియోస్ చూసిన వెంటనే అవును కదా ప్రేమ్ గారు, అక్కడ రియల్గా రక్తము అలా పారుతుంది కదండి, దీన్ని మనం కాదు అని ఎలా అనగలము? సో మీకు నిజాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ట్రూత్ అనేది అల్టిమేట్ డెస్టినేషన్. మనము సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవన ప్రయాణంగా ఉండాలి. సో ఇప్పుడు ఇరాన్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అని అంటారు. ఈ ఆర్ని తీసేశారు అనుకోండి, హోమము అంటాం చూసారా? సంస్కృతంలో మీకు 60 నుంచి 70% మాటలు మీకు ఇక్కడ ఇరాన్లోనే. ఎందుకంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. ఎలాగండి? ఇరాన్ ఎక్కడో ఉంది, ఇవాళ ఇది ఒక ఇస్లామిక్ దేశం. సో ఇక్కడ సంస్కృతము ఏంటి, ఈ ఆరియన్స్ ఏమిటి, ఈ పెర్షియా నుంచి వచ్చారు, పార్సీలు అంటారు. ఏంటి ఇదంతా అంటే, ఒకప్పుడు భారత్ని మీరు ఆఫ్ఘనిస్తాన్ దాటి చూడాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ అనబడే ప్రాంతము ఇరాన్ యొక్క సరిహద్దు. ఈ బలూచిస్తాన్ ప్రజలు భారత్కి స్వతంత్రము వచ్చినప్పుడు మీతో కలిసిపోతాము, మాకు పాకిస్తాన్ వద్దు అని అన్నవాళ్ళు. కానీ మన నెహ్రూ ద గ్రేట్, ఆయన ఏమన్నారు? లేదు మీరు పాకిస్తాన్తోనే ఉండాలి. ఎందుకు? ఇవాళ కూడా ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, చైనా వాడికి పాకిస్తాన్ వాడికి బలూచిస్తాన్పై ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి? ఏం జరిగినా మాకు అక్కడ ఇది కావాలి, అక్కడ మేము మైనింగ్లు చేస్తాము, డ్యాములు కడతాము, బ్రిడ్జులు వేస్తాము, పోర్ట్లు నిర్మిస్తాము. ఎందుకంటారు? విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. అంతంత బంగారము అక్కడ దొరుకుతుందండి. సిల్వర్ గనులు మీకు ఉన్నాయి, మినరల్స్, మెటల్స్ విపరీతంగా అక్కడ దొరుకుతాయి. ఎక్కడ? బలూచిస్తాన్లో. అలాంటిది ఇప్పుడు మీరు బలూచిస్తాన్ వెళ్ళారు అనుకోండి, ఒకవేళ మీ భూభాగమే అనుకోండి, ఇరాన్ మీ పొరుగు దేశం, పక్క దేశం. మీరు ఎలాగైతే నేపాల్ వెళతారో, బంగ్లాదేశ్ వెళతారో, భూటాన్ వెళతారో, శ్రీలంక, అలాంటిది ఇరాన్ నుంచి మీకు కుప్పలు తెప్పలుగా ఆ రోజుల్లో ప్రజలు అనేవాళ్ళు భారత్లోకి వచ్చారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఆ ఫొటోస్ని చూసారు అనుకోండి, వీటిని రెయిన్బో ఐలాండ్ అంటారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అంటున్నాను చూసారా? ఇక్కడ ఉండే ఈ ప్రాంతాలను చూశారు అనుకోండి, ఐరన్ ఆక్సైడ్ అని అంటారు. ఆ మట్టి ఉంది చూసారా, ఎర్ర రంగులో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే టూరిస్టులు, మీరు నమ్మరు ఫ్రెండ్స్, 3000 మంది ఆ గ్రామాలలో నివసిస్తూ ఉంటారు. మీకు 5 PM సాయంత్రము 5 అయితే ఎవరు బయటికి కూడా రారు. ఎందుకు అంటే ఆ వాతావరణం ఎలా మారిపోతుంది అంటే ఇంద్రధనుసు కనిపిస్తుందండి. ఆ 7 రంగులు మీరు ఆ కొండల్లో, కోనల్లో, వ్యాలీస్లో, ఆ నీటిలో చూడవచ్చు. భూప్రపంచములో ఇలాంటి ఒక ప్రాంతము ఉందా? ఆశ్చర్యపోతారు. ఎంతోమంది వెళతారు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? వెళ్ళేవాళ్ళు
ఆ ఎర్ర రంగులో ఉండే ఐరన్ ఆక్సైడ్ ఉండే ఆ మట్టిని తింటారు వాళ్ళు. తిని చాలా రుచిగా ఉందే, ఉప్పగా ఉందే, కానీ బాగుందే ఎందుకంటారండి? మీరు ఆలోచించండి. ఆ మట్టిని ఎందుకు తింటారు? పిల్లలు మట్టి తింటారు, ఎందుకు తింటారండి? ఇప్పుడు మా ఆఫీస్కి ఎంతోమంది మిత్రులు వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు నాకు. నేను ఫస్ట్ చూసేది ఏంటంటే ఈఎస్ఆర్ చూస్తా. ఈఎస్ఆర్ ఎంత ఉంది? 20కి పైన ఉంటే వీళ్ళకి సమస్య ఉందని అర్థమవుతుంది. నడిచేటప్పుడు కాళ్ళ నొప్పులు, మీకు ఈ బ్యాక్ పెయిన్ ఉండడము, ఆయాసం వేయడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, ఏంటి ఈఎస్ఆర్లో ఇబ్బంది ఉంది. 2వ లెవెల్లో చూశారనుకోండి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత, చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏమిటి. ఇవాళ మీరు ఒక క్యాన్సర్ అనండి, డయాబెటీస్ అనండి, బీపీ అనండి, వీటిని అంతా క్షుణ్ణంగా పరిశీలించారు అనుకోండి, హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోవడం అంటే మీ బాడీలో ఎర్ర కణాలు, ఎర్ర రక్త కణాలు, మరి అక్కడ ఏముందండి? ఎరుపు కొండలు, ఎటు చూసినా కూడా ఎరుపు కొండలు. సో ఇలాగ మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్లనే మీ ఆరోగ్యము అనేది చెడిపోతుంది అనేది తెలుసుకోవాలి. క్యాన్సర్స్ దాకా వస్తున్నాయి అంటే మీ ఎర్ర కణాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక మంచి హోమియోపతి డాక్టర్ని అడిగారు అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు ఒక 2 మందుల పేర్లు చెప్తారు. ఒక 3 నెలల పాటు వాడారనుకోండి, మీ బాడీలో ఆటోమేటిక్గా ఈ ఎర్ర రక్త కణాలు పెరిగిపోతాయి, మీరు నార్మల్ అయిపోతారు, ఎటువంటి రోగము మీకు రాదు. అదే అలోపతి అన్నారనుకోండి, మీకు డయాలసిస్ అంటారు, రక్తం ఎక్కిస్తూనే ఉంటారు. రక్తం ఎక్కిస్తారు, రిపోర్ట్ చూపిస్తారు, ఓకే ఫైన్ అండి అంటారు. వారం తర్వాత మళ్ళీ రండి, మీకు హిమోగ్లోబిన్ డౌన్ అయిపోయింది అంటారు, మళ్ళీ డయాలసిస్. ఇలాగా జీవితాంతం డయాలసిస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎర్ర రంగు మీకు స్ట్రెయిడ్ ఆఫ్ హార్మోన్స్లో ఎక్కడ చూసినా కూడా ఎర్ర రంగులో పెద్ద పెద్ద కొండలు. సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. హెవీ రెయిన్స్, ఆ సాయిల్ అంతా ఎర్ర రంగులో ఉండడంతో ఇది నీటితో కలిసి నేరుగా సముద్రము వైపు వెళుతున్నప్పుడు, ఆ సముద్రము నీరుతో కలుస్తున్నప్పుడు ఎర్ర రంగులో ఎటు చూసినా కూడా ఇదేమైనా బ్లడ్ రెయిన్ కురుస్తుందా? ఇంత ఒక భయంకరమైన వర్షమా? ఇది దేనికి సంకేతము? ఒక పెద్ద యుద్ధము రాబోతుందా? ప్రళయం అంటున్నాము కదా, అదే రాబోతుంది. నెటిజన్స్ సోషల్ మీడియాలో అంతా ఈ ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి, చూడండి ఈరాన్లో రక్తపాతము, రక్త వర్షము కురుస్తుంది అంటే న్యాచురల్ ఫెనోమెనన్ చూసారంటే ఇదే. మీకు ఆ రెడ్ సాయిల్, అందులో వర్షము నీరు కలవడంతో ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, యాత్రికులు ఎంతోమంది వెళతారు, వెళ్ళి వీడియోలు తీస్తారు, తీసి ఇలాంటి కామెంట్స్, సైతాన్ రాబోతున్నాడు. సో ఇప్పుడు ఇదంతా చూసారనుకోండి, వాళ్లకు అజూరు మజ్దా అని ఒక స్కై గాడ్ అండి, అంటే మనకు ఇంద్రుడు. ఇప్పుడు వాళ్ళని చూసారనుకోండి, పెర్షియాలో, ఇరాన్లో ఈ ఆర్యులను అడిగారు అనుకోండి, వాళ్ళ ప్రథమ దేవుడు ఎవరంటే ఇంద్రుడే వాళ్ళ దేవుడు, స్కై గాడ్. వర్షాలు కురిపించేది ఇంద్రుడే అని వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. సో అలాంటిది అజూరు మజ్దా అనబడే వాళ్ళ దేవుడు. ఈయనే ఈ కొండలు, కోనలను, ఈ సముద్రాలను, ఆకాశాన్ని సృష్టించిన వాడు. ఆయన సృష్టి నుంచే మీకు ఇలాంటి ఒక ఈ రెయిన్బో ఐలాండ్, ఇంద్రధనస్సు దీవు అనేది సృష్టించబడింది. సో ఆయన దయా దాక్షిణ్యాలతోనే మానవ జాతి ఉంది. కాబట్టి ఆయన్ని ఎప్పుడూ కూడా పూజించాల. 3000 మంది ఆ ఇళ్లలో, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఈరాన్లో ఈ ప్రాంతాన్ని చూడాలి అని అనుకున్నారు, మీరు ఎక్కడ హోమ్ స్టే చేయాలి, వాళ్ళ ఆహారమే మీరు తినాలి. బాబో ఈరాన్లో ఆహారం అంటే, ఢిల్లీ వెళ్ళారు అనుకోండి, యూపీ సరిహద్దులు అక్కడికి వెళితే సరిగ్గా ఇలాంటి ఆహారమే, సరిగ్గా ఇలాగే మీకు ఫుడ్ దొరుకుతుందండి. కాబట్టి ఏ తేడా ఉండదు. కాబట్టి ఇదంతా ఏంటి? అజూరు మజ్దా యొక్క దయా దాక్షిణ్యాలతో సృష్టించబడిన అద్భుతం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కానీ వాళ్ళ మోడర్న్ ఏజ్లో ఇలాగ ఎర్ర రంగులో ఈ నీరు ప్రవహిస్తూ ఉంటే ఇది బ్లడ్ రెయిన్, మీకు రెడ్ రెయిన్ అని చెప్పి ఇలాంటి వర్ణనలు నెటిజన్స్ వాళ్ళ క్రియేటివిటీని అంతా చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసి మనం ఏమారిపోకూడదు. అసలు దీని సైంటిఫిక్ రీజన్ ఏంటని చూడాలి. కాబట్టి ఈ వీడియోలో ఇన్ని విషయాలు మాట్లాడాను. మరి ఇలాంటి బ్లడ్ రెయిన్ని, రెడ్ రెయిన్ని, దానికి సంబంధించిన వీడియోస్ మీరు కూడా చూసారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.